వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు. ఎందుకని? అన్ని కూడా చూడండి, ఫుట్పాత్ చూడండి ఒకసారి, ఆ, ఫుట్పాత్ చూడండి, ఆర్టీసీ పరిస్థితి చూడండి, ఫుట్పాత్ చూడండి ఒకసారి, ఆర్టీసీ క్యాబిన్ చూడండి ఒకసారి, సీట్లు చూడండి, పరిశ్రమ ఎక్కడ ఉందో చూడండి, చూపించండి సార్, అక్కడ చూపించండి. చూపిస్తున్నారు. బస్సులు కూడా మెయింటెనెన్స్ చూడండి, బస్సులు ఎట్లా ఉన్నాయో, ఆ, బస్సులో క్లీన్ ఎట్లా ఉందో చూడండి. వాళ్ళ ఇష్టం పెంచుకుంటున్నారు రేట్లు వాళ్ళు. అంటే కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఈ బస్ స్టాప్ పరిస్థితి ఇదే విధంగా ఉంది కదా. కేసీఆర్ అప్పుడు అయిపోయింది, అప్పుడు ఆయన చేయడం చేయలేడు, ఆయన చేయడా? ఆ, ఆయన చేయలేదు, ఓకే, ఈయన చేయడా మరి? చేయాలి. చేయాలి కదా. మీరు ఎట్లా పడతారు, పబ్లిక్ అయితే ఎట్లా పడతారు ఇట్లా? ఆ, అంటే ప్రజలు ఎవరు కూడా దాని గురించి రెస్పాండ్ అవ్వనప్పుడు మరి పబ్లిక్ ఏం మేడం చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన పరిపాలన అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ, కేసీఆర్ అబ్జర్వ్ చేసి పంపించారు ఇంటికి, ఈయన కూడా అబ్జర్వ్ చేసి బండి పంపిస్తారు, అంతే. మరి ఈయన వచ్చిన తర్వాత నుంచి ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ పథకాలు పెట్టాడు, మరి అవి ఉపయోగకరంగా ఉన్నాయా? అది కొందరికి సౌలభ్యం, కొందరికి లేదు మేడం. కొందరు కాలేజ్ తిరుగుతున్నారు, కొందరికి ఓకే బాగానే ఉంది. కొందరికి ఫ్రీ బస్ ఉంచితే మంచిదా, తీసేస్తే మంచిది అంటారు? ఉంచితే మంచిదే, కానీ కొన్ని అలర్ట్ చేయాలి. జెంట్స్ అలర్ట్ చేసి, లేడీస్ అలర్ట్ చేయాలి. ఆ, వాళ్ళ సీట్ వాళ్ళకి కేటాయించాలి, మా సీట్ మాకు కేటాయించాలి. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి తేడా అంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ వల్ల ఆయన ఒక విధంగా ఓకే. ఆ, మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి విషయంలో మేము ఒప్పుకోలేదు, బాగాలేదు, పరిపాలన బాగాలేదు. ఓకే.